సో మనం ఈ యొక్క క్లాక్స్ అనే టాపిక్లో ఇప్పుడు మనకు ఆస్పిరెంట్స్ కోసం ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఇక్కడ. సో 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు అయితే ఇక్కడ మనకి ఉన్నాయండి. ఆ యొక్క 20 ప్రశ్నలు మనం ఇప్పుడు ఇక్కడ చూడడానికి ప్రయత్నిద్దాం. సో నేర్చుకుందాం అండి ఇక్కడ. సో 20 ప్రశ్నలు మనకి ఎలా ఇచ్చాడు, ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ మనం చూద్దాం. ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అండి. ఆస్పిరెంట్స్ కోసం నేను సెపరేట్గా క్రియేట్ చేసి ఇచ్చాను. సో మీకు బుక్లో ఏదైతే ఉంటుందో ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఆస్పిరెంట్స్ కోసం ప్రాక్టీస్ కోసం ఆ యొక్క క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మీరు చూడండి. మొదటి ప్రశ్న చూడండి. ఇన్ 12 hours హౌ మెనీ టైమ్స్ ద అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ విల్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. సో అంటే కోయిన్సైడ్ అవ్వడం అంటే ఏకీభవించుకోవడం, కలుసుకోవడం, టుగెదర్ అవ్వడం అని చెప్తూ ఉంటామండి. అయితే 12 గంటల్లో గడియారంలోని గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒకదానితో మరొకటి ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటే ఒకదానిపై మరొకటి ఉంటాయండి, ఎన్నిసార్లు ఉంటాయని చెప్పమన్నాడు. సో ఏకీభవించుకోవడం లేదా కోయిన్సైడ్ అవ్వడం అంటే తీటా వాల్యూ 2 హ్యాండ్స్ మధ్య 0 degrees ఉండవండి. సో ఎవ్రీ 1 hourకి ఇట్ హ్యాపెన్స్ 1 time. బట్ ఇన్ 12 hours స్పాన్ అంటే ఒక 12 hours స్పాన్ తీసుకున్నప్పుడు ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 11 times అండి. మరి ఇక్కడ 12 గంటల సమయం అంటున్నాడు కాబట్టి సో ఎన్నిసార్లు జరుగుతుంది అంటే సో ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 11 times అండి. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. At what time between 3 o'clock and 4 o'clock so will the hands of a clock lie on a straight line but do not coincide అండి. సో lie on a straight line but do not coincide means so this will be the exactly opposite direction అండి. సో ఇక్కడ do not coincide అంటే ఇక్కడ మనం మినిట్ హ్యాండ్ ఇటు తీసుకుందాం, నార్త్ డైరెక్షన్ అనుకుంటే అవర్ హ్యాండ్ వచ్చి మనకి ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇది నార్త్ డైరెక్షన్ అన్నామంటే సో ఇక్కడ ఏమవుతుందంటే సౌత్ డైరెక్షన్ అవుతుంది. అంటే ఒక హ్యాండ్ ఒక డైరెక్షన్ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ మరొక హ్యాండ్ ఉండడం అంటే ఈ విధంగా రావడం. లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ కోయిన్సైడ్ అంటున్నాడు కాబట్టి 2 hands మధ్య యాంగిల్ ఎంత అంటే 180 degrees చెప్పడం అండి. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, గడియారంలో 3 గంటలు మరియు 4 గంటల మధ్య ఏ సమయంలో దాని ముళ్ళులు ఒకే సరళ రేఖ ఉంటూ ఒకదాంతో మరొకటి ఏకీభవించు అన్నాడు. సో ఒకదాంతో మరొకటి ఏకీభవించవు కానీ అవి రెండు ఒకే సరళ రేఖ మీద ఉండడం అంటే 2 hands మధ్య స్ట్రైట్ యాంగిల్ ఉండడం అంటే సరళ కోణం ఉండడం అండి. 2 hands మధ్య మనం 180 degrees ఉండడం అనేది మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకుంటాం. సో అలా జరిగేటప్పుడు మనం ఆల్రెడీ బేసిక్ చెప్పి ఉన్నాను కనుక సో 5 + 5/11 × h తీసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ క్లాక్ నెంబర్ h వాల్యూ ఇన్ జనరల్గా 3 అండి. బట్ ఇక్కడ 3కి ఆపోజిట్ నెంబర్ సో 3 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 9. ఎందుకంటే 180 degrees అప్పుడు h వాల్యూ డైరెక్ట్గా 3 తీసుకోము, h 3కి ఆపోజిట్ నెంబర్నే మనం h వాల్యూగా తీసుకుంటాం కనుక ఇక్కడ h వాల్యూ విల్ బి 9 అండి. సో 5 + 5/11 × h వాల్యూ 9 తీసుకున్నప్పుడు 9 5s are 45, 9 5s are 45 అండి. అంటే ఆన్సర్ విల్ బి 45 + 45/11 minutes. మరి ఇక్కడ 11 అనేది 45లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందంటే 4 times కట్ అవుద్ది. 11 4s are 44, 1 రిమైండర్ 4 1/11 అండి. అంటే 45 + 4 ఎంత అంటే సో 49 1/11 minutesగా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 49 1/11 minutes అన్నప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా తీసుకోవాలంటే సో 3 గంటలకి 4 గంటలకి మధ్యలో కాబట్టి ఈ యొక్క ఆన్సర్ మనం సింపుల్గా ఏం చెప్తామంటే at 4 hours 49 1/11 minutes అండి. అంటే ఇక్కడ మనకి 49 1/11 minutes మీన్స్ అప్రాక్సిమేట్లీ నియర్ టు 5 to 6 seconds అండి. కానీ ఇక్కడ 4 గంటల 49 అంటే సారీ అండి ఇక్కడ మనకి 3 4కి మధ్య కాబట్టి 3 గంటల 49 నిమిషాల 5 సెకండ్ల వరకు అండి. నియర్లీ 5 సెకండ్లు అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ 3 గంటల 45 నిమిషాల 5 సెకండ్లు అన్నప్పుడు మనకి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. A clock which gains 5 seconds in 4 minutes and was set right at 8 AM, what time will it show at 9 PM on the same day? ఓకేనా. సో మార్నింగ్ 8 AMకి సెట్ చేశారంటే ఒక క్లాక్ని సో రైట్ టైం సెట్ చేశారండి. అయితే అదే రోజు అక్కడ ఏమంటున్నాడు అంటే సేమ్ డే సో 9 PMకి ఆ గడియారం ఎంత సమయం చూపిస్తుంది అంటున్నాడు. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటంటే క్లాక్ విచ్ గెయిన్స్ 5 seconds in 4 minutes అండి. అంటే ప్రతి 4 నిమిషాలకి ప్రతి 4 minutesకి అది ఎంత గెయిన్ అవుతుందంటే ఒక 5 seconds గెయిన్ అవుతుందని చెప్తూ ఉన్నాడు. 5 seconds గెయిన్ అవ్వడం అంటే ప్లస్ అవ్వడం అండి. అయితే ఇక్కడ మనం 8 AM నుంచి 9 PM వరకు టోటల్గా ఎన్ని అవర్స్ స్పాన్ ఉందో ఇక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే 8 o'clock నుంచి అండి సో ఈవినింగ్ 9 PM అన్నప్పుడు 8 to 12 4 hours, అక్కడ నుంచి 9 hours కాబట్టి 4 + 9 ఎంత అంటే సో 13 hours గ్యాప్ ఉందండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి 13 hours గ్యాప్ ఉంటుందో అక్కడ 13 hoursని ఎవ్రీ 4 minutesకి 5 seconds కాబట్టి ఇప్పుడు 13 hoursలో ఎన్ని మినిట్స్ అంటే ఇక్కడ ఎన్ని సెకండ్స్ గెయిన్ అవుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలగాలి. చూడండి 4 minutesకి 5 seconds గెయిన్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది
ఎవ్రీ 4 మినిట్స్కి అది ఒక 5 సెకండ్స్ గెయిన్ అవుతుందని చెప్తూ ఉన్నారు. అప్పుడు నేను ఒక 1 అవర్ అండి, ఒక 1 అవర్ అంటున్నాను. సో 1 అవర్ ఈజ్ నథింగ్ బట్ 60 మినిట్స్. మరి 60 మినిట్స్లో ఎంత గెయిన్ అవుద్దంటే, సో 416 అవ్వాలంటే 415 + 60 కనుక 515 ఎంత అంటే, సో 75 సెకండ్స్ గెయిన్ అవుతుందని చెప్తున్నా. అంటే ఎవ్రీ 1 అవర్కి అది 75 సెకండ్స్ గెయిన్ అవుతుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 13 అవర్స్లో ఎంత గెయిన్ అవుతుంది. సో ఇప్పుడు 13 అవర్స్ అన్నప్పుడు మనం సింపుల్గా ఎవ్రీ 1 అవర్కి 75 సెకండ్స్ గెయిన్ అంటే, సో 13 అవర్స్లో 13 × 75 అండి. సో 13 × 75 అంటే మనకి టోటల్గా ఓవరాల్గా 13 5s are 65. ఇక్కడ 13 7s are 91 + 6 975 సెకండ్స్ అనేది ఓవరాల్గా గెయిన్ అవుతుందని తీసుకోవాలి. అయితే క్వశ్చన్ ఏమంటున్నారంటే అది 975 సెకండ్స్ గెయిన్స్ అవుతుంది కాబట్టి 13 అవర్స్లో ఎంత గెయిన్ అవుతుందంటే 935 సెకండ్స్ 975 సెకండ్స్ గెయిన్ అవుతుంది కనుక 9 PMకి ఎక్స్ట్రా టైం చూపిస్తుంది. అది ఎంత అంటే 975 సెకండ్స్ అండి. ఇప్పుడు 975 సెకండ్స్ని మనం మినిట్స్లోకి మార్చాలంటే బై 60, ఓకేనా, బై 60 చేస్తే మనకి విల్ గెట్ ద మినిట్స్ అండి. సో సెకండ్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం 60తో మనం భాగించాలండి. సో 60 చూడండి ఎన్ని టైమ్స్ పోతుందో. సో 60 97లో 1 టైం పోతుంది. మరలా ఇంకా మిగిలేది 37 375. 66 ఎంత అంటే 360 అండి. అంటే అప్పుడు ఎంత వస్తుందంటే 15/60 మినిట్స్ అండి. అంటే ఇక్కడ 16 15/60 అంటే మనం సింపుల్గా 16 1/4 మినిట్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి 16 నిమిషాల 1/4 మినిట్స్ అంటే సింపుల్గా మనం ఇక్కడ 15 సెకండ్స్గా మనం మాట్లాడుతూ ఉంటాం కనుక ఓవరాల్గా ఎంత గెయిన్ అయిందంటే 9 PM చూపించాల్సింది ఎవ్రీ 4 మినిట్స్కి 5 సెకండ్స్ గెయిన్ అవ్వడం వల్ల 13 అవర్స్లో టోటల్గా ఎంత గెయిన్ అయిందంటే 16 మినిట్స్ 15 సెకండ్స్ గెయిన్ అయింది. కనుక ఈ యొక్క 9 PMకి సో 16 మినిట్స్ 15 సెకండ్ కాబట్టి అది 9 PM అప్పుడు ఎంత సమయం చూపిస్తుందంటే 9 hours 16 minutes 15 seconds అనేది పిఎంగా మనకి ఇక్కడ సమయం చూపిస్తుందని చెప్పి మాట్లాడుకోవచ్చు అండి. రైట్, నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్, 4th క్వశ్చన్. The number of times in a day the hour hand and minutes hand of a clock are in a straight line but opposite in direction అంటున్నాడండి. సో ద నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నాడు, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్స్ అంటున్నాడంటే 2 హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంత అంటే సో 180 degrees అని చెప్తూ ఉంటామండి. సో బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ఏ స్ట్రైట్ లైన్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడు కనుక సో ఎవ్రీ 1 అవర్కి 2 హ్యాండ్స్ మధ్య 180 degrees రావడం 1 టైం జరుగుతూ ఉంటుందండి. సో ఎవ్రీ 12 అవర్స్కి అది 2 హ్యాండ్స్ మధ్య ఎన్ని టైమ్స్ జరుగుతుందంటే 11 టైమ్స్ జరుగుతూ ఉంటుంది అంటున్నాం. సో ఎవ్రీ 24 అవర్స్కి అది ఎన్ని టైమ్స్ జరుగుతుంది అంటే సో 22 టైమ్స్ జరుగుతుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. మరి 22 టైమ్స్ అంటే 24 అవర్స్ అంటే 1 డే కాబట్టి మనకు అడుగుతున్నట్టు ప్రశ్నకి ఆన్సర్ ఇదేనండి. ఒక రోజు గడియారంలోని గంటల మరియు నిమిషాల ముళ్ళు ఒకే సరళ రేఖ వ్యతిరేక దిశలో ఉండడం ఎన్నిసార్లు జరుగుతుందంటే ఒక రోజు సమయంలో ఇట్ హ్యాపెన్స్ సో 22 టైమ్స్ అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం ఆప్షన్ 2 అనేది సో 22 సార్లు అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో 5th క్వశ్చన్ చూడండి. 9:40 గంటలకు గడియారంలోని 2 ముళ్ళల మధ్య గల కోణం ఎంత చెప్పమన్నాడండి. ఇది షార్ట్ అండ్ ఫామ్లో వర్కౌట్ అయ్యేటట్లేదు, ఎందుకంటే సో 9 5s are 40 అవ్వదండి. సో 9 5s are 45 అవుతుంది. ఇది అన్ఈక్వల్ ఉంటుంది కాబట్టి షార్ట్ కట్ వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైతే మనకి షార్ట్ కట్ వర్కౌట్ అవ్వదో సో 2 హ్యాండ్స్ మధ్య 940కి మనకి యాంగిల్ అడుగుతున్నాడు కనుక సింపుల్గా తీటా ఇజ్ ఈక్వల్ సో మన ఇక్కడ 30h - 11/2m అండి. ఓకేనా, 11/2m మాడ్యులస్. సో ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అంటే 940 కాబట్టి 39s అండి. 270 - 11/2 ఇంటూ సో ఎం వాల్యూ ఎంత అంటే 40 మినిట్స్ ఉంది, 40 తీసుకోవాలి. అప్పుడు నాకు తీటా ఇజ్ ఈక్వల్ 39s ఎంత అంటే 9 7 27 కనుక 270. సో ఇక్కడ 2 అనేది 40లో 20 టైమ్ 11 × 20 ఎంత అంటే 220 అండి. సో దెన్ తీటా ఇజ్ ఈక్వల్ ఎంత అంటే 270లో 220 పోతే యువర్ ఆన్సర్ విల్ బి 50 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. కనుక 940 అప్పుడు 2 హ్యాండ్స్ మధ్య ఉండే యాంగిల్ ఎంత అంటే మనం సింపుల్గా 50 degrees అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The hands of a clock point in opposite direction between 4 o'clock and 5 o'clock. సో 4 గంటలు 5 గంటల మధ్య గడియారంలోని ముళ్ళు వ్యతిరేక దిశలో ఉండేటప్పటి సమయం ఎంత అంటున్నాడు. సో వ్యతిరేక దిశలో ఉండడం ఆపోజిట్ డైరెక్షన్స్ అంటున్నాడంటే 2 హ్యాండ్స్ మధ్య ఎంత యాంగిల్ ఉండడం అంటే 180 degrees ఉండడం అని చెప్పి మనం బేసిక్స్లో మాట్లాడుకున్నాం అండి. సో 180 degrees ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 4 ఇచ్చాడు. కానీ యాక్చువల్గా హెచ్ వాల్యూ 4 తీసుకోం, ఆపోజిట్ డైరెక్షన్లో 4 ఆపోజిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క 10
10 వాల్యూనే మనం ఇక్కడ హెచ్ వాల్యూగా తీసుకోవటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 5 + 5/11 ఇంటూ ఇక్కడ హెచ్ వాల్యూ తీసుకుంటాం కనుక సో 5 + 5/11 ఇంటూ హెచ్ వాల్యూ ఇక్కడ మనకి 10 అవుతుంది. సో 10 5s are 50 అండ్ 10 5s are 50 అండి. ఇక్కడ 50/11 అంటే ఇక్కడ 50లో 11 ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్ పోద్ది. సో 11 4s are 44. సో 6 రిమైండర్. సో 4 6/11 అండి. సో 50 + 4 ఏమవుతుందంటే సో 54 6/11 మినిట్స్గా మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ 54 6/11 మినిట్స్ అంటున్నాడు కనుక సో యువర్ ఆన్సర్ విల్ బి సో ఎట్ 4 hours 54 6/11 మినిట్స్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. అంటే 2 హ్యాండ్స్ మధ్య ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ ఉండటం 4 o'clock 5 o'clock మధ్యలో ఎప్పుడు జరుగుతుందంటే బిట్వీన్ సో 4 o'clock 5 o'clock at 4 hours 54 6/11 మినిట్స్ అండి. సో దాన్ని మనం ఇంగ్లీష్లో 54 6/11 మినిట్స్ పాస్ట్ 4 o'clock అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు 7th క్వశ్చన్ అండి. 7th క్వశ్చన్ చూడండి, ఒక రోజులో ఎన్నిసార్లు గడియారపు 2 ముళ్ళు ఏకీభవిస్తాయి? హౌ మెనీ టైమ్స్ డూ ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఏ డే అండి. సో ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఏకీభవించడం లేదా కోయిన్సైడ్ అవ్వడం అంటే 2 hands మధ్య యాంగిల్ ఎంత ఉండడం అంటే 0 degrees ఉండడం అండి. మరి 2 hands మధ్య 0 degrees ఉండడం అనేది సో ఒక 24 hours స్పాన్లో ఎన్నిసార్లు జరుగుతుంది అంటే సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 22 టైమ్స్ జరుగుతుందండి. ఇక్కడ 24 hours అంటే 1 day కాబట్టి 1 dayలో 2 hands ఏకీభవించుకోవడం ఎన్నిసార్లు అంటే 22 టైమ్స్ అండి. యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్ చూడండి, ఒక చేతి గడియారపు 2 ముళ్ళు ప్రతి 64 నిమిషాలకు ఏకీభవిస్తే ఆ గడియారం ఒక రోజులో అధికంగా పొందే సమయం ఎంత అన్నాడండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గడియారం లాభపడే లేదా నష్టపోయే సమయం కనుక్కోవటం టు ఫైండ్ ద గెయిన్స్ ఆర్ లాసెస్ టైమ్ ఇన్ ఏ డే అని చెప్పి మన ఇక్కడ షార్ట్ కట్ ఫార్ములా కూడా యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ప్రతి 64 నిమిషాలకు అంటున్నాడు అధికంగా ఒక చేతి గడియారం ఎంత సమయం అండి, ఒక రోజు అంటున్నాడు. ఎప్పుడైతే మనకి 64 ఇచ్చాడో ఇక్కడ మనం షార్ట్ కట్ ఫార్ములాలో కే వాల్యూ 64 తీసుకుంటున్నాం. ఒక రోజు అంటే ఇక్కడ టీ వాల్యూ మనం ఇక్కడ 24 hours తీసుకుంటున్నాం అండి. ఇప్పుడు గడియారం అధికంగా పొందే సమయం అంటే లాభపడే సమయం గురించి అడుగుతూ ఉన్నాడు. ద టైమ్ ఏ వాచ్ లూజెస్, ఓకేనా? సో లూజెస్ అంటున్నాడండి, కాదండి ఇక్కడ సో గెయిన్స్. ఓకే, ద టైమ్ ఏ వాచ్ గెయిన్స్ పర్ డే ఇఫ్ ఇట్ ఇస్ 2 hands కోయిన్సైడ్ ఎవ్రీ 64 minutes, రైట్? ఇక్కడ చూడండి 65 5/11 - k ఇంటూ టీ. సో అవర్స్ కాబట్టి ఇక్కడ మినిట్స్లో ఉంటుంది కనుక ఇది అవర్స్ని మినిట్స్లో మార్చడానికి ఇంటూ 60 చేస్తున్నాం బై కే అండి. ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, 65 5/11 నుంచి మనకి కే వాల్యూ 64 minutes ఇచ్చాడు. సో 65 5/11 - కే వాల్యూ 64 తీసుకోవాలి ఇంటూ టీ వాల్యూ 24 hours ఇంటూ 60 minutes బై అగైన్ కే వాల్యూ ఎంత అంటే 64 తీసుకోవాలి. సో ఇక్కడ 65 5/11లో 64 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1 5/11 వస్తుందండి. సో 1 5/11 అంటే 11 1s are 11, 11 + 5 ఎంత అంటే 16, 16/11 అంటే ఒక బ్రాకెట్ టర్మ్ ఏమవుతుందంటే 16/11 అవుతుంది. సో చూడండి ఇక్కడ సో 16/11 ఇంటూ ఇక్కడ 24 ఉంది, మరలా మల్టిప్లికేషన్ 60 ఉంది, మరలా డినామినేటర్లో మనకి 64 ఉందండి. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 16 అనేది 24లో 4 times, 4 అనేది 24లో 6 times అండి. ఇక్కడ 6 × 60 ఎంత అంటే 360, 360/11 అండి. కాబట్టి మీ యొక్క ఆన్సర్ ఎంత అంటే 360/11 minutes అనేది సమాధానంగా అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. సో అధికంగా పొందే సమయం ఎంత అంటే 360/11 అండి. సో దాన్ని మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కనుక సో 11 36లో 3 times పోతుంది 33, మళ్ళీ 30 మిగిలింది 2 times పోతుంది 8 రిమైండర్ 32 8/11 minutes అనేది ఇక్కడ సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో 8వ ప్రశ్న అడిగాడండి. సో ప్రతి 64 నిమిషాలకు ఒకసారి 2 ముళ్ళు ఏకీభవిస్తే ఒక రోజు సమయంలో ఆ గడియారం ఎంత సమయం అధికంగా పొందుతుంది, ఎంత సమయం గెయిన్స్ అవుతుంది అంటే 32 8/11 minutes అనేది ఇక్కడ మీరు చూడాలి. అంటే ఈ యొక్క వీడియో ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ సో నేను మొదట ఏవైతే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ క్లాక్స్లో పెట్టానో వాటి యొక్క వీడియోస్ వాచ్ చేసి ఉన్నట్టయితే మీకు ఇక్కడ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేవి అర్థమవుతాయి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం ఒక 30+ క్వశ్చన్స్ మనం ఇక్కడ చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోలో కూడా. అవి కూడా మీకు అర్థం అవ్వాలంటే ముందు క్లాక్స్ అనే టాపిక్ యొక్క బేసిక్స్ అయితే మీరు బాగా నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 9th క్వశ్చన్.
7 గంటలు మరియు 8 గంటల మధ్య ఒక గడియారపు 2 ముళ్ళు ఏకీభించడం కాకుండా ఒకే సరళ రేఖలో ఉండే సమయం. అంటే ఇక్కడ 2 ముళ్ళు ఏకీభించడం కాకుండా ఒకే సరళ రేఖ ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటంటే తీటా వాల్యూ 180 డిగ్రీస్ ఉండడం అండి. సో తీటా వాల్యూ 180 డిగ్రీస్ ఉండడం అంటున్నాడు. 7కి 8కి మధ్యలో అంటున్నాడు కనుక ఇక్కడ 7 అనేది హెచ్గా తీసుకోమండి. 7 ఆపోజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని హెచ్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ 9కి ఆపోజిట్ నెంబర్ 3 అంటాం, 8కి ఆపోజిట్ నెంబర్ 2 అంటాం. సో 7కి ఆపోజిట్ నెంబర్ ఎంత అన్నప్పుడు సింపుల్గా 1 చెప్పాలి. కనుక ఈ యొక్క 1నే మనం ఇక్కడ సింపుల్గా ఏం చెప్తామంటే హెచ్ వాల్యూగా తీసుకుంటామండి. సో 180 డిగ్రీస్ ఇచ్చినప్పుడు మన 2 క్లాక్స్ మధ్య యాంగిల్ అంటే సో సమయం కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా 5 + 5/11 ఇంటూ హెచ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ హెచ్ వాల్యూ 1 ఉంది కనుక 1 × 5 5 అవుద్ది, 1 × 5 5 అవుద్ది కనుక సో 5 + 5/11 ఇంటూ 1 అండి. అంటే దీన్ని మనం ఓవరాల్గా ఎంత రాయొచ్చు అంటే 5/11 మినిట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి 7 గంటలకి 8 గంటలకి మధ్యలో ఒక గడియారంలో 2 ముళ్ళు ఏకీభించడం కాకుండా ఒకే సరళ రేఖలో ఉండే సమయం ఎంత అన్నప్పుడు సో సింపుల్గా మనం ఏం చెప్తున్నాం అంటే సో 7 hours 5/11 మినిట్స్. ఈ సమయంలో 2 ముళ్ళు ఏకీభవించకుండా ఒకే సరళ రేఖలో ఉంటాయని చెప్తున్నాం అండి. ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పాలంటే 5/11 మినిట్స్ పాస్ట్ 7 o'clock అనేది 4th ఆప్షన్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 10th ప్రశ్న అండి, 10వ ప్రశ్న. ద యాంగిల్ బిట్వీన్ ద 2 hands ఆఫ్ ఏ క్లాక్ సో వెన్ ద టైమ్ ఈజ్ 8:30 అంటున్నాడండి. సో 8:30 సమయం అంటున్నాడు. 8 5s are 40 అయ్యే అవకాశం లేదు కనుక ఇది షార్ట్ అండ్ ఫామ్ వర్కౌట్ అవ్వదు. అప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి అంటే తీటా ఈజ్ ఈక్వల్ 30h - 11/2m అనే ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని వాడొచ్చండి. నా తీటా ఈజ్ ఈక్వల్ 30h అంటే 30 ఇంటూ హెచ్ వాల్యూ 8 - 11/2 ఇంటూ ఎం వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనం 30 తీసుకోవాలి. అప్పుడు నాకు టోటల్గా 2 అనేది 30లో మనకి ఇక్కడ 15 టైమ్స్ వస్తుంది. దెన్ తీటా ఈజ్ ఈక్వల్ 240 - 165 అండి. మరి 240లో మనకి 165 పోతే తీటా వాల్యూ ఎంత వస్తుంది అన్నప్పుడు సింపుల్గా 75 డిగ్రీస్ అనేది మనం సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు అండి. ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. The time between 2 hours and 3 hours when the minutes hand and hour hand coincide in 2 hours x minutes when x is అంటున్నాడు. సో కోయిన్సైడ్ అవ్వడం అంటే సో 2 hands మధ్య మనకి ఇక్కడ 0 degrees ఉండడం అండి. ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అంటే బిట్వీన్ 2 and 3 కనుక హెచ్ వాల్యూ మనం ఇక్కడ 3 తీసుకుంటాం. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి 5 + 5/11 ఇంటూ హెచ్ వాల్యూ అండి. ఇక్కడ హెచ్ వాల్యూ అనేది 3 అవుతుంది కనుక సింపుల్గా మనం 5 + 5/11 ఇంటూ సో హెచ్ వాల్యూ ఇక్కడ 3 అయినప్పుడు మనకి ఆన్సర్ ఏమవుద్దంటే 5 3s are 15 అండ్ 5 3s are 15 అండి. 15/11 అంటే ఓవరాల్గా ఇక్కడ 15 + 11 1 టైం కనుక 14/11 అండి. సో 15 + 1 ఎంత అంటే సో 16 4/11 మినిట్స్ అనేది ఇక్కడ సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. కనుక ఓవరాల్గా 16 4/11 అంటే మనకి ఓవరాల్గా ఎంత వస్తుంది అన్నప్పుడు సో ఇంత చేయకుండా మనకి డైరెక్ట్గా అక్కడ సో నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి సో సింపుల్గా మనం దీన్ని చేయడానికి ప్రయత్నిద్దామండి. సో ఇక్కడ సో 15 ఓకేనా 15/11 మినిట్స్ అంటున్నాం. సో దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే సో డినామినేటర్ 11 ఉంచాడు కనుక 11 15s are 165 165 + 15 ఎంత అంటే 180/11 మినిట్స్ అనేది ఇక్కడ మనం సమాధానంగా అయితే ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఎంచుకోవచ్చు. ఓకే రైట్. సో నౌ 12th క్వశ్చన్. The minutes hand of an incorrect clock overtakes the hour hand at an interval of 63 minutes. Then the time it gains in a day in minutes is అంటున్నాడు. దెన్ ద టైమ్ ఇట్ గెయిన్స్ ఇన్ ఏ డే ఇన్ మినిట్స్ అంటున్నాడండి. సో 63 minutes అంటున్నాడు. అంటే ఒక సరిలేని గడియారంలో నిమిషాల ముళ్ళు ప్రతి 63 నిమిషాలకు ఒకసారి గంటల ముళ్ళను దాటుతుంది. అప్పుడు ఒక రోజులో ఆ గడియారం లాభపడే కాలం నిమిషాలలో. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ప్రతి 63 నిమిషాలు ఇచ్చాడంటే ఇక్కడ కే వాల్యూ మనం 63 తీసుకోవాలి. మరి ఒక రోజు అంటున్నాడు కనుక డెఫినెట్గా మనకి ఇక్కడ సో హెచ్ వాల్యూ అనేది ఎన్ని అవర్స్ తీసుకోవాలంటే 24 hours అనేది ఇక్కడ మనం ఇక్కడ టీ వాల్యూ అంటామండి. దాన్ని మనం టీ వాల్యూ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఫామ్లో మనం టీ వాడాం కనుక క్యాపిటల్ టీ 24 hours అని తీసుకోవాలి. ఓకే రైట్. సో ఫార్ములా చెప్పండి. ఇక్కడ సింపుల్గా లాభపడటం నష్టపోవడం గెయిన్స్ ఆర్ లాసెస్కి 65 5/11 - k ఇంటూ టీ ఇంటూ 60 minutes బై కే అండి. ఇక్కడ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దామండి. కే వాల్యూ మనకి 63 ఇచ్చాడు, టీ వాల్యూ 24 ఇచ్చాడు కనుక ఇక్కడ 65 5/11
మైనస్ కే వాల్యూ ఎంత అంటే 63 ఇంటూ టీ వాల్యూ మనకి ఇక్కడ 24 అవర్స్ ఇంటూ 60 బై కే వాల్యూ అండి. అప్పుడు ఆన్సర్ టోటల్గా కే వాల్యూ ఆల్రెడీ 63 కనుక ఇక్కడ 63 తీసుకుంటాం. 65 5/11 మైనస్ 63 అన్నప్పుడు సో డిఫరెన్స్ వచ్చి మనకి 65 మైనస్ 63 2 అవుద్ది. అంటే ఇక్కడ 2 5/11 అండి. సో 11 2 22 ప్లస్ 5 ఎంత అంటే 27/11 వస్తుంది. కనుక ఈ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ 27/11 ఇంటూ 24 ఇంటూ 60 బై ఇక్కడ డినామినేటర్ మనకి ఇక్కడ 63 ఇచ్చాడండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకుంటే మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ 77 ఇచ్చాడు కనుక సో ఒకసారి చూద్దాం. 9 7s are 63, 9 3s are 27. ఇక్కడ సో 3 ఇంటూ 24 72, 72 ఇంటూ 60 అండి. సో మనం 72 ఇంటూ 60 చేసినప్పుడు 0, 6 2s are 12, 7 6 are 42 ప్లస్ 1 43. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంత వస్తుందంటే 4320 బై 7 ఇంటూ 11 విల్ బి 77 అండి. కనుక 4320/77 అని చెప్తూ ఉన్నాడు కనుక ఇక్కడ మనకి డెఫినెట్గా సో డినామినేటర్ 77 వచ్చేదే మన ఆన్సర్ అయ్యి ఉంటుందండి. బట్ ఇక్కడ 4320తో ఒక్కసారి చెక్ చేద్దాం అండి. సో 4320లో మనకి ఇక్కడ 77 అనేది ఎన్ని టైమ్స్ కట్ అవ్వడానికి అవకాశం ఉందో చూద్దాం. సో 6 టైమ్స్ పోతే 7 6 అండి 42, కాబట్టి 430 కంటే ఎక్కువ వస్తుంది కనుక 5 టైమ్స్ తీసుకుందాం. సో 5 7s are 35, 5 7s are 35 ప్లస్ 3 38 అండి. అంటే ఈ విధంగా తీసుకుంటే 12లో 5 పోతే 7 వస్తుంది. 12లో 8 పోతే 4 వస్తుంది. ఇక్కడ 0 అండి. ఇప్పుడు 6 టైమ్స్ చూద్దాం. సో 6 టైమ్స్ తీసుకుంటే మనకి ఇక్కడ సో 7 6 are 42, 7 6 are 42 ప్లస్ 4 ఎంత అంటే 462. అంటే ఇక్కడ 470లో 62 పోతే ఎంత వస్తుందంటే 8 వస్తుంది. కనుక ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ 56 8/77 అండి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం ఎంత చెప్పొచ్చు అంటే 56 8/77 మినిట్స్ అనేది సరైన సమాధానంగా లాభపడే సమయం అండి, గెయినింగ్ టైం అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ 56 8/77 మినిట్స్ అనేది ఆప్షన్ 1లో అయితే మనకి ఇక్కడ ఇవ్వబడింది. సో నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ అండి. A person put 1 coin at 1 o'clock and 2 coins at 2 o'clock and 3 coins at 3 o'clock and so on in a bag. Then the number of coins he has put in the box between 6:30 AM and 6:30 PM in the same day is అంటున్నాడు. సో 1 గంటకి ఒక నాణాన్ని, 2 గంటలకి 2 నాణాలు, 3 గంటలకి 3 నాణాలు వేస్తే చొప్పున ఒక డబ్బాలో వేశాడు. ఒక రోజులో ఉదయం 6:30 నుండి సాయంత్రం 6:30 వరకు డబ్బాలో అతను వేసిన నాణాల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ మనం ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది 6:30 AM to 6:30 PM అన్నప్పుడు డెఫినెట్గా మనకి ఇక్కడ ఎన్ని అవర్స్ స్పాన్ ఉంది అంటే ఒక 12 అవర్స్ స్పాన్ ఉందని చెప్పాలి. అంటే 1 అవర్కి 1 వేస్తాడు, 2 o'clockకి 2 వేస్తాడు. కాబట్టి ఈ విధంగా మనం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో 6:30 AM నుంచి మనం 6:30 PM మధ్యలో అడుగుతున్నాడు. కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ 6 AM అయితే లేదు కనుక 7 AM అండి. 7 AMకి అతను ఎన్ని కాయిన్స్ వేస్తాడంటే 7 కాయిన్స్ వేస్తాడని చెప్పుకోవచ్చు. ఆ విధంగా తీసుకుంటే మరలా 8 AMకి అతను ఎన్ని కాయిన్స్ వేస్తాడంటే 8 కాయిన్స్ వేస్తాడు. ఆ విధంగా 9 AMకి అతను 9 కాయిన్స్ అనేది బాక్స్లో వేస్తాడు. సో 10 AMకి సో మరలా అతను ఎన్ని కాయిన్స్ వేస్తాడంటే 10 కాయిన్స్ బాక్స్లో వేస్తాడు. సో నెక్స్ట్ వన్ వచ్చి 11 AM అండి. సో 11 AMకి 11 కాయిన్స్ వేస్తాడు. మరి ఇప్పుడు 12 noonకి మరలా ఎన్ని కాయిన్స్ వేస్తాడంటే 12 కాయిన్స్ వేస్తాడని చెప్తున్నాం అండి. మరి 12 noon తర్వాత డెఫినెట్గా PMలోకి వెళ్ళినప్పుడు 1 PM అండి. 12 అవర్స్ స్పాన్ అయితే తీసుకుంటాం. ఒక క్లాక్ అన్నప్పుడు 12 గంటల అవధులు కనుక 1 PMకి 1 కాయిన్ వేస్తాడండి. సో ఆ విధంగా తీసుకుంటే 2 PM, సో నెక్స్ట్ వన్ 3 PM, సో నెక్స్ట్ వన్ 4 PM, సో ఆ విధంగా 5 PM అండ్ 6 PM అండి. ఎందుకంటే 7 PM అనేది లేదు కనుక 1 PMకి 1 కాయిన్, 2 PMకి 2 కాయిన్స్, 3 PM 3 కాయిన్స్, 4 PM 4 కాయిన్స్, 5 PM 5 కాయిన్స్ అండ్ 6 PM 6 కాయిన్స్ అండి. నెక్స్ట్ 7 PM లేదు కనుక దాన్ని వదిలేశారండి. ఈ విధంగా అతను డబ్బాలో మొత్తం ఎన్ని కాయిన్స్ వేశాడంటే ఇన్ని కాయిన్స్ వేశాడని చెప్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 + 2 + 3 6 10 15 21, 21 + 7 28, 28 + 8 36, 45 55, సో 66 అండ్ 12 అండి 78. అంటే టోటల్గా అతను బాక్స్లో వేసింది ఎంత అన్నప్పుడు సో మొట్టమొదటి 12 సహజ సంఖ్యల మొత్తం అండి. సో 78 కాయిన్స్ అనేది అతను టోటల్గా మనం బాక్స్లో వేశాడని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సో సిగ్మా n = ఎంత అన్నప్పుడు మనం n × n+1/2 తీసుకుంటాం. ఇక్కడ మొట్టమొదటి 12 సహజ సంఖ్యల మొత్తం ఇక్కడ వస్తుందండి, ఇన్వాల్వ్ అవుతుంది కనుక సో n ప్లేస్లో 12 పెడతాం ఇంటూ 12 + 1
13 అవుద్ది బై 2 అండి. అప్పుడు ఇక్కడ 2 అనే నెంబర్ 12లో 6 టైమ్స్, నా 6 13s ఎంత అంటే 78. అంటే అతను ఆ బాక్స్లో మొత్తం ఓవరాల్గా మార్నింగ్ 6:30 AM నుంచి ఈవినింగ్ 6:30 PM వరకు మొత్తం ఎన్ని కాయిన్స్ వేశాడన్నప్పుడు మనం 78 కాయిన్స్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14వ ప్రశ్న. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద క్లాక్ షోస్ 4 hours 40 minutes అండి. సో 4 hours 40 minutes అంటున్నాడు. సో డెఫినెట్గా 4 hours 40 minutes అప్పుడు రెండు ముళ్ళల మధ్య గల కోణం ఎంత అన్నప్పుడు సో సింపుల్గా మీకు ఇక్కడ చూడండి రైట్ అండి. సో 11/2 m మైనస్ 30h కూడా తీసుకోవచ్చు అండి ఫార్ములా. సో అప్పుడు మనకి తీటా ఈజ్ ఈక్వల్ 11/2 ఇంటూ ఎం వాల్యూ మనకి ఇక్కడ 40 వచ్చింది, మైనస్ 30 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత ఉంది అంటే 4 ఉందండి. అప్పుడు మనకి ఇక్కడ 2 అనే నెంబర్ 40లో 20 టైమ్స్, 20 ఇంటూ 11 ఎంత అంటే 220, మైనస్ 30 ఇంటూ 4 ఎంత అంటే 120. దెన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా 100 degrees అనేది 440 అప్పుడు టూ హ్యాండ్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్గా మనం ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం ఏం చెప్పొచ్చు అంటే చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. 15th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 3 o'clock? వెరీ సింపుల్ అండి. 3 o'clock అంటే 3 hours. సో ఈచ్ అవర్కి 30 degrees కనుక సో 3 into 30 degrees ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా సమాధానం సో 3 o'clock అప్పుడు ఎంత యాంగిల్ ఉంటుందంటే సో రైట్ యాంగిల్ ఉంటుందని చెప్తామంటే అండి. ఎగ్జాక్ట్లీ 3 o'clock దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది, అంటే లంబ కోణం ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి యాంగిల్ ఎంత అన్నప్పుడు 90 degrees అనేది సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు. సో నా కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో 16th క్వశ్చన్. At what time between 1 o'clock and 2 o'clock the hands of a clock together? Again together అడుగుతున్నాడు అండి. సో టుగెదర్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ సో 5 + 5/11 ఇంటూ హెచ్ అండి. ఇక్కడ తీటా వాల్యూ 0 అడుగుతున్నాడు కాబట్టి బిట్వీన్ 1 o'clock and 2 o'clock కాబట్టి హెచ్ వాల్యూ 1 తీసుకుందాం. మరి ఇక్కడ హెచ్ వాల్యూ 1 తీసుకుంటే 5 + 5/11 ఇంటూ ఇక్కడ హెచ్ వాల్యూ 1 అవుతుంది. అప్పుడు 5/11 minutes అవుతుందండి. 5/11 minutes కాబట్టి సో మీ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 1 hour 5/11 minutes అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. అట్ 5 hours 5/11 అండి. సో 5/11 minutes పాస్ట్ 1 o'clock అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. నౌ 17th one అండి. How many times do the two hands of a clock coincide from 1 AM to 7 PM of the same day? ఓకేనా. సో ఒక క్లాక్లోని 1 AM నుంచి 7 PM వరకు ఎన్ని టైమ్స్ టూ హ్యాండ్స్ అనేవి కోయిన్సైడ్ అవుతాయో చెప్పమని అడుగుతున్నాయండి. ఇక్కడ మీరు ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది 1 AM నుంచి 7 PM అన్నప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టోటల్ అవర్స్ ఎన్ని అవర్స్ గ్యాప్ ఉందో చూడాలి. సో 1 AM నుంచి 1 PM వరకు 12 hours అండి, అక్కడ నుంచి 6 hours కాబట్టి ఓవరాల్గా ఇది ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది అంటే సో టోటల్గా చూడండి ఇక్కడ మనం 1 AM నుంచి 12 noon వరకు చూద్దామండి. 1 AM నుంచి 12 noon వరకు అంటే 11 hours గ్యాప్ ఉంది. మరలా 12 noon నుంచి మనకి మరలా 7 PM అంటున్నాడు కనుక ఇక్కడ 7 hours అంటే 11 + 7 ఎంత అంటే 18 hours గ్యాప్ ఉంది. సో ఒరిజినల్గా చెప్పాలంటే ఎవ్రీ 1 hourకి సో టూ హ్యాండ్స్ ఏకీభవించుకోవడం కోయిన్సైడ్ అవ్వడం 1 time జరుగుతుంది. బట్ 18 hours జనరల్గా 18 hours 18 times రావాలి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఇక్కడ మనందరికీ తెలుసు 0 degrees దగ్గర తీటా వాల్యూ 0 degrees దగ్గర ఎక్కడ మిస్ అవుతుందంటే బిట్వీన్ 11 o'clock అండ్ బిట్వీన్ 1 o'clock సో 0 degrees ఈజ్ మిస్సెస్ 1 time అండి. సో 1 time మిస్సింగ్ కాబట్టి అక్కడ 18 hours-కి 18 times రావాలి, బట్ ఇక్కడ ఒకసారి తగ్గుతుందండి. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్పాలంటే 18 - 1 times. సో 18 - 1 times మీన్స్ యువర్ ఆన్సర్ విల్ బి 17 times ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో నౌ 18th question అండి. 18th one. So Sita observes the reflection of a wall clock in a mirror. The time observed by him, okay, observed by him in the mirror is 5 hours 12 minutes. Then what is the actual time shown by the clock? So Sita అనే అమ్మాయి ఒక గడియారం యొక్క ప్రతిబింబం అద్దంలో పరిశీలించగా 5 గంటల 12 నిమిషాలు చూపిస్తుండే ఆ గడియారంలో అసలు సమయం ఎంత అన్నాడు. సో ఇది మనకి మిర్రర్ ఇమేజ్ మీద క్వశ్చన్ అండి. ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే 11 hours 60 minutes లోంచి మనకి ఏదైతే మనకి అద్దంలో క్లాక్ టైం ఇచ్చాడు 5 hours 12 minutes దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 60లో 12 పోతే 48 అండి. నా 11లో 5 పోతే 6. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే సో 6 hours 48 minutes అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా ఇక్కడ మనం
ఎంచుకోవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ టు 19th క్వశ్చన్ అండి. At what time between 11 o'clock and 12 o'clock will the angle between the two hands of a clock be 50 degrees? ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 11కి 12కి మధ్యలో 2 హ్యాండ్స్ మధ్య 50 degrees రావడం అనేది 2 times జరుగుతుంది. కనుక 50 degrees ఇక్కడ తీటా వాల్యూ మనకి ఇక్కడ 50 degreesగా ఇవ్వబడింది. ఇక్కడ హెచ్ వాల్యూ బిట్వీన్ 11 o'clock and 12 o'clock అంటే ఫస్ట్ క్లాక్ నెంబర్ హెచ్ వాల్యూగా తీసుకుంటాం. సో వీ హ్యావ్ 2 ఫార్ములేస్ అండి. సో తీటా ఈజ్ ఈక్వల్ 11/2m మైనస్ 30hతో మనకి ఒక ఆన్సర్ వస్తుంది మాడ్యులస్. అదేవిధంగా మరలా మనకి ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ 30h మైనస్ 11/2m. సో దీంతో మనకి ఇంకొక ఆన్సర్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, తీటా వాల్యూ 50 అన్నాడు, హెచ్ వాల్యూ 11 అన్నాడు. సో తీటా వాల్యూ 50 ఈక్వల్ టు 11/2m మైనస్ 30 ఇంటూ హెచ్ వాల్యూ ఇక్కడ 11 వస్తుందండి. అంటే ఇక్కడ 30 11 సార్ 330 అవుతుంది. 330 మనం తీసుకొస్తే అప్పుడు మనకి ఓవరాల్గా 11/2m ఈజ్ ఈక్వల్ 50 ప్లస్ 330 అండి. సో 50 ప్లస్ 330 ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా ఏం చెప్తుందంటే 380, అంటే 380 ఇంటూ 2 అండి. అంటే m ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 380 ఇంటూ 2/11 అండి. ఎందుకంటే ఈ 11/2 అడిపోతే 2/11 అవుద్ది. దెన్ m ఈజ్ ఈక్వల్ 380 ఇంటూ 2 ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం 38 2s అండి. సో డెఫినెట్గా 76 అవుద్ది, 760/11. అంటే ఇక్కడ m వాల్యూ 760/11 వచ్చిందంటే డెఫినెట్గా దిస్ నెంబర్ విల్ బి మోర్ దెన్ 12 o'clock వస్తుందండి. కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సరే మనం సమాధానంగా తీసుకోవాలి. దెన్ తీటా వాల్యూ మనకి ఇక్కడ 50, 30 ఇంటూ హెచ్ వాల్యూ మనకి ఇక్కడ 11 వస్తుంది, మైనస్ 11/2m అండి. మరి 11/2m ఇటు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 11/2m పాజిటివ్ అవుద్ది, 50 అడిపోతే మైనస్. సో 330 మైనస్ 50 అండి. సో 330లో 50 పోతే 280. దెన్ m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 280 ఇంటూ 2/11 అండి. సో 280 2 సార్ 560 అవుద్ది. దెన్ ఇట్ విల్ బి 560/11 అండి. సో 560/11 అన్నప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది అంటే 56లో 5 times పోతుంది 11, సో 10 అండి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్తామంటే 550. సో 11 ఇంటూ 50 550, 10 రిమైండర్ 50 10/11 minutes అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే 50 10/11 minutes పాస్ట్ 11 o'clock అనేది ఇక్కడ సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. రైట్. సో ఇది ఎందుకు తీసుకోవాలంటే దిస్ నెంబర్ మోర్ దెన్ 60 minutes అండి. మోర్ దెన్ 60 minutes అంటే అక్కడ డెఫినెట్గా 12 o'clock దాటిపోతుంది. మనకు అడుగుతుంది బిట్వీన్ 11 o'clock 12 o'clockకి 2 hands మధ్య 50 degrees ఉండడం 50 10/11 minutes పాస్ట్ 11 o'clock దగ్గర జరుగుతుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవటం జరిగిందండి. రైట్. మనం ఇప్పుడు సో ఇక్కడ ఈ యొక్క ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి చివరి ప్రశ్న అండి. సో చివరి ప్రశ్న మనం ఇక్కడ చూద్దాము. సో చివరి ప్రశ్న మనకి ఎలా ఇచ్చాడు అనేది చూద్దాం. సో ఇది నేను ఆస్పిరెంట్స్కి నేను యొక్క బుక్ ఏదైతే ఇచ్చానో దాంట్లో ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లో ఆస్పిరెంట్స్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కోసం ఇచ్చానండి. సో ఇది మనం ఇక్కడ చేస్తుంది మనం ఈ యొక్క క్లాక్స్ అనే టాపిక్లో మనకి ఏదైతే ఉంటుందో ఈ యొక్క వీడియోలో మనం చేయడం జరిగింది. ఇది ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అండి, క్లాక్స్లో చివరి ప్రశ్న. చూడండి, a clock tolls once at 1 o'clock and twice at 2 o'clock and thrice at 3 o'clock, 4 times at 4 o'clock and so on. If it takes 9 seconds for the clock to toll 6 times at 6 o'clock, how long will it take for the clock to toll 12 times at 12 o'clock? Friends, మీరు గుర్తుంచుకోండి, if it takes 9 seconds for the clock to toll 6 times at 6 o'clock అంటున్నాడు. అంటే ఇక్కడ 6 o'clockకి 6 times అంటున్నప్పుడు మనం ఆల్రెడీ బేసిక్స్లో చెప్పుకొని ఉంటాం. ఇక్కడ మనం 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అండి. సో 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో ఇంటర్వెల్స్ టైం ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా 9 seconds అని చెప్తూ ఉన్నాం. అప్పుడు మనకి ఇక్కడ 12 o'clockకి 12 times అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పాలంటే 12 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నాడండి. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైము 9 seconds అయితే 12 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అనేది ఎంత అవుతుందో అడుగుతున్నాడు. కనుక ఇక్కడ 12 - 1 అంటే 11 అండి. సో 11 ఇంటూ 9 సో 6 - 1 5 అవుద్ది. సో 11 9s are 99, 99/5 అండి. సో 99/5 అన్నప్పుడు 5 99లో 19 times కట్ అవుతుంది. సో ఇంకా 4 రిమైండర్, 4 అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ 8 times అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పాలి అంటే సింపుల్గా 19.8 seconds అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో 19.8 seconds అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. సో ఈ విధంగా మనకి ఎక్సర్సైజ్లో మనకి 20 ప్రశ్నలు ఇచ్చాడండి. ఈ యొక్క 20 ప్రశ్నలకు సంబంధించినటువంటి సొల్యూషన్, వీడియో సొల్యూషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా వాచ్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి అయితే మీరు ఇక్కడ ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.